హాయ్ ఫ్రెండ్స్, పెసర్లు బియ్యం నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో మిర్చి, అల్లం వేసి గ్రైండర్ పెట్టాలి. గ్రైండర్ పెట్టిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టమాకండి, ఇలా పులవదు. నెక్స్ట్ పల్లీల చట్నీ కోసం పల్లీలు, అల్లం, చిన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి. నేను స్పైసీ కొంచెం ఎక్కువే తింటా కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నా. వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమం తర్వాత మనం తాలింపు వేయాలి. దీంట్లో తాలింపే మెయిన్. స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టి దాంట్లో ఆయిల్, తాలింపు గింజలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి వేయాలి. వేసిన తర్వాత అవి కొంచెం కాలిన తర్వాత మనం మిక్సీ పెట్టిన పల్లీల చట్నీ మిశ్రమాన్ని దాంట్లో వేయాలి. వేసిన తర్వాత అది మనం పచ్చి వేసాం కాబట్టి ఒక 1 మినిట్ స్టవ్ మీద పెట్టి కలపండి. కలిపిన తర్వాత దాన్ని బౌల్లో వేసుకోండి. అంతే, సింపుల్గా పల్లీల చట్నీ నా స్టైల్లో రెడీ. పెసరట్టు మీద స్టఫింగ్ కోసం ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోండి. తర్వాత అల్లం కూడా చాలా సన్నగా చాప్ చేసుకోండి. అవి చాప్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఒకటి కొంచెం సన్నగా చాప్ చేసుకోండి. ఆ చాప్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం జీరా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి దాని మీద దోశ పెనం పెట్టి ఆ దోశ బ్యాటర్ని పెనం మీద చాలా పలుచగా వేసుకోండి. లేకపోతే దోశ క్రిస్పీగా రాదు. క్రిస్పీగా రావాలంటే పలుచగా వేసి దానిని సిమ్లో మాత్రమే కాల్చనివ్వండి. తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆ దోశ పైన వేసి స్పూన్తో ఇలా ప్రెస్ చేయండి. అప్పుడు మనం తిప్పినప్పుడు బయటికి రాదు ఆ స్టఫింగ్. తర్వాత ఆయిల్ వేసి దాన్ని సిమ్లో కొంచెం ఎర్రగా వచ్చేటట్లు క్రిస్పీగా కాల్చండి. అంతే, చాలు. క్రిస్పీ దోశ రెడీ మై స్టైల్లో. దాంట్లో పల్లీల చట్నీ వేసుకొని ఆనియన్స్, ఆ దోశ సూపర్గా ఉంటుంది. ప్లీజ్ ట్రై చేసి చూడండి ఒక్కసారి పెసరట్టు దోశ. థ్యాంక్ యూ.